జోహార్ పేద బడుగు బలగాల వర్గాల ఆశ జోహార్ టైగర్ విఎం రంగా జోహార్ టైగర్ విఎం రంగా నెక్కండి ఆదినారాయణ నేను చూస్తా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి ఆయన పోరాడింది, ఆయన పని చేసింది. ఎవరైతే ఈ సమాజంలో పేదలు ఎవరైతే ఉన్నారో, ఈ సమాజంలో ఎవరైతే బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈ సమాజంలో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, అటువంటి బడుగు బలహీన పేద వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ. ఎందుకంటే ఆ రోజు మనం చూస్తాం, విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏ ఒక్క పేదవాడికైనా సరే ఆ రోజు ఒక ఇంటి స్థలాలు కావాలి అని అంటే, ఒక జాగా కావాలని అంటే ఆ పేదల తరపున పెత్తందారులు ఎవరైతే ఉంటారో పెత్తందారులకు వ్యతిరేకంగా పేదల తరపున ఆ రోజు నిలబడి పనిచేసే వ్యక్తి వంగవీటి మోహన్ రంగ. నిజంగా మీ అందరికీ తెలుసు, రాజకీయాల్లో ఒకసారి గెలిస్తే మళ్ళీ రెండవసారి రాజకీయాల్లో ఉండాలని అంటే చాలా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు మరి ఆ రోజు ఎక్కడున్నా కూడా మరి ఆ రోజు ప్రజల గుండెల్లో ఉండి ఆయన ఎమ్మెల్యేగా ఆ రోజు గెలుపొందడం కానీ, అదేవిధంగా ఈవేళ రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి నాయకులు ఈవేళ రాజకీయాల్లో చాలా చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి రాజకీయాల్లో అటువంటి నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ. అందుకనే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు మనల్ని వదిలి 30-40 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడ్డారని అంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి మరి ఆ రకంగా ప్రేమను సంపాదించడమే అని చెప్పి సందర్భంగా మరొక్కసారి తెలియజేసుకుంటూ